హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు మనం నంద్యాల డిస్టిక్ మహానంది టెంపుల్కి వచ్చామండి. ఈ మహా కుంభమేళా స్టార్టింగ్లోనే ఆల్రెడీ ఒక టెంపుల్ని విజిట్ చేశాము. అదొచ్చి ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్. అలాగే ఇప్పుడు మహానందికి వచ్చామండి. ఇక్కడ టోల్ కడుతూ ఉన్నామన్నమాట వెహికల్స్కి. ఇంకా విజిట్ చేద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది దావలోనే ఉన్నాము. ఇది మేబీ కొండ ప్రాంతం చాలా బాగుందండి. కానీ ఇక్కడ మస్కిటోస్ అవన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సైడ్ వచ్చి మహానంది ఒక నంది ఉందండి. నంది చాలా అందంగా బాగుండింది. ఇంకా మేము బయట నుంచే చూసాము. లోపలికి వెళ్ళడానికి మాకు ఛాన్స్ దొరకలేదనమాట. ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది. ఇక్కడికి వచ్చినందుకే చాలా ఈవినింగ్ అయిపోయింది. సరే చూసుకొని దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి వచ్చాము. మీరు ఎప్పుడైనా మహానందికి వచ్చారా? వస్తే లైక్ చేయండి. అలాగే మీకు నవనందులు తెలుసా అండి? అంటే నవనందులు అంటే 9 నందులు ఉంటాయి. దాంట్లో ప్రథమ నంది, నాగనంది, సోమనంది, సూర్యనంది, శివనంది, విష్ణునంది, గరుడనంది, మహానంది, వినాయకానంది. ఇప్పుడు మనం వచ్చింది మహానంది నంద్యాల డిస్టిక్లో ఉంటుందండి. ఇవి కూడా మన చుట్టుపక్కలే ఉంటుంది. నాకు అంత ఐడియా లేదండి. ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ 5:30 ఆ టైంలో వచ్చామండి. ఇంకా కొన్ని లోపలికి ఫోన్ అలో చేయలేదు. ఇంకా మేము బయట నుంచే కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. బయట నంది చూసారా ఎంత అందంగా ఉందో. ఈ విధంగా మేము కొన్ని ఫొటోస్ అయితే బయటే తీసేసుకున్నామండి. లోపలికి ఫోన్ అలో చేయలేదు. అలాగే ఏంటంటే ఈ మహానంది హిస్టరీ నాకు తెలిసింది నేను చెప్తాను. ఏంటంటే ఒక పశువులు ఉంటాయన్నమాట ఆయన దగ్గర. ఆయన పశువులు అంటే ఆవులు అవన్నీ ఉంటాయి. అవి మేపుతూ ఉన్నప్పుడు ఒక ఆవు వచ్చి ఒక పుట్ట దగ్గర వచ్చి ఆ పుట్టకి పాలిస్తూ ఉంటుందన్నమాట. అమరొచ్చి ఆ పశువుల కాపరి వచ్చి ఏంటి ఆవు అసలు కనిపించట్లేదు, పాలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒకరోజు డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు దాని వెనకాలే పోయి చూద్దాము ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అలా వెళ్తున్నప్పుడు ఆ పశువుకి తెలియకుండా వెళ్తాడనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఆ పశువు ఒక పుట్టలో పాలిస్తూ ఉంటుంది. ఇస్తున్నప్పుడు ఈ కాపరి ఏం చేస్తాడంటే చూసేస్తాడనమాట పశువుని. చూసినప్పుడు ఆ పశువు ఏమంటే భయంతో వెళ్ళడంతో ఆ పుట్ట మీద కాలు వేస్తుంది. వేసినప్పుడు ఆ శిల కూడా కొంచెం లైట్గా వంగినట్టుగా మనకి దర్శనం వస్తుందండి. అది హిస్టరీ అని కొంతమంది అంటారు. నాకు తెలిసిందైతే అదొక్కటేను. అదేం కరెక్టో రాంగో కరెక్ట్ అయితే కమెంట్ చేయండి. లేదంటే రాంగ్ అయితే చెప్పండి, కొన్ని తెలుసుకుంటాను. ఈ విధంగా ఫోన్స్ కూడా లోపలికి అలో చేయలేదండి. నేను బయట నుంచి కొన్ని వీడియోస్ అవి తీసుకున్నాను. ఇక్కడ వినాయకుడు చాలా అందంగా ఉన్నారండి. అంటే ఒక్కొక్క వాయిద్యం అంటే ఒకటి వచ్చి ఫ్లూటు, వీణ అలా పెట్టుకొని చాలా బాగున్నాయండి. అలాగే లోపల కూడా పూలు ఉంటుంది కదా, అటు ఇటు పూలు చాలా బాగుండిందండి. చాలా టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి దర్శనం చేసుకున్నాము, అయ్యవారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. ఇవన్నీ ఇంకా కొంచెంసేపు ఆ దేవుడి గురించి తెలుసుకొని కొంచెంసేపు దేవుడిని దర్శనం చేసుకొని ఇంకా మాకు బాగా దర్శనం అయింది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందనమాట. అంటే ఈవినింగ్ అయిపోయింది, 6:30, 7 అలా అయిపోయింది. ఇంకా మేము నీట్గా దర్శనం చేసుకున్నాం. ఫోన్స్ ఎందుకు అలో చేయలేదో ఏమో మరి. ఫైన్ అయితే వేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా అయితే ఉందండి మహానందిలో. ఈ ఫోన్స్ మేము అడిగినా కూడా వాళ్ళు అలో చేయలేదన్నమాట. నేను తెలియకుండా తీసుకెళ్ళిపోయాను లోపలికి. వాళ్ళు అలో చేయమండి అని చెప్పేసి కొంచెం ఇదిగా మాట్లాడారనమాట. అలో చేయము, ఫైన్ వేస్తాము, మీకు తెలుసు కదా అని చెప్పేసి ఆల్రెడీ బోర్డు పెట్టాం కదా అని చెప్పారు. సరే ఫైన్ కూడా వేస్తున్నారండి. సో అందుకని బయట మా డాడీ ఉంటే డాడీకి ఇచ్చేసాము. ఈ విధంగా మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా హైదరాబాద్ దగ్గరలో ఉండగా మేము ఒక రూమ్ తీసుకున్నామండి. అంటే జర్నీ చేయలేక ఇంకా నైట్ అంతా టైర్డ్ అయిపోయాము కదా, మార్నింగ్ అంతా. అందుకని చెప్పి జర్నీ చేయలేక ఒక రూమ్ తీసుకున్నాము. అంటే హైవే దగ్గరలోనే ఉంది. ఇంకా మా పిల్లలు వాళ్ళందరం ఇంకా రెడీ అయ్యే వాళ్ళు అవుతూ ఉన్నారు. మార్నింగ్ అయిపోయింది, రెడీ అయ్యే వాళ్ళు అవుతూ ఉన్నారు. మా పిల్లలు ఇంకా నిద్ర లేదు. నేను వెయిట్ చేస్తూ ఉన్నా వాళ్ళు లేపి రెడీ చేద్దాము అని చెప్పేసి. ఇంకా మేము ట్రావెలింగ్ చేసుకున్నప్పుడు మనం బయట తింటే కొంచెం ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కదా. ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 14-15 మెంబర్స్ ట్రావెల్ అవుతున్నాము. అది ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచే గ్రోసరీస్ అవన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇంకా ప్రిపేర్ చేసే వాళ్ళు కింద ఉన్నారండి, ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ ఇప్పుడు ట్రిప్ అంటే ప్రతిదీ కష్టపడాలి. అంటే దేవుళ్ళని చూడాలి కదా మనం.
సో, కొంచెం ఆ కష్టం ఉంటదనమాట. కింద అందరూ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ జరిగిపోతూ ఉంది. నేను మాత్రం పైన పిల్లల్ని రెడీ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. కింద కుకింగ్ జరుగుతూ ఉంది. హ్యాపీగా మేము ఇంటికి చేరాము అందరమి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోస్ నేను లాస్ట్‌లో పిక్స్ కొన్ని పెట్టున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.